రాబోయే శ్రావణ మాసంలో మిగిలిన అర్హులైన టిట్కో లబ్ధిదారులందరికీ టీడీపీ ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేయిస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పాలకొల్లు పట్టణం 30వ వార్డులో బుధవారం సాయంత్రం నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, తన గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇంకా నాకు ఈ పాలకుల్లో చేయవలసిన పనులు ఉన్నాయి. ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రి 12,60,00,000 నిధులు తెచ్చి 100 పడుకల ఆసుపత్రిగా ఏదైతే చేశామో అది సంవత్సరంలో పూర్తి అవ్వాల్సి ఉండగా 5 సంవత్సరాలైన వీళ్ళు పూర్తి చేయలేని నేపథ్యంలో ఆ ఆసుపత్రి రేపు పూర్తి చేసి డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో గుప్తా కళాక్షేత్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి మీకు కానుకగా అందించాలని, సరైనటువంటి త్రాగునీరు లేక అనారోగ్యానికి గురి హాస్పిటల్కి వెళ్ళి 30,000, 40,000, 70,000 ప్లేట్లెట్స్ పడిపోతే 2 లక్షల రూపాయల వరకు హాస్పిటల్కి ఏదైతే తగలేస్తూ ఉన్నారో, అందుకే మీకు విజయేశ్వరం నుంచి ఏ పొల్యూషన్ లేనిటువంటి డైరెక్ట్ మరి త్రాగునీరు అందించి మీ ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మన ఎడ్ల బజార్లో సెమ్ముని చెరువుని ఏ రకంగా అయితే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ గా మార్చామో ఆ మాదిరిగా మీ ఇంటి ముందుటే ఆ యొక్క రిజర్వ్ సైట్లన్నీ కూడా పార్కులుగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఏదైతే 90% పూర్తయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ 10 సంవత్సరాలు మరి 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు ఏమి చేయలేనటువంటి స్థితిలో మరి రేపు రాబోయేటువంటి మన ప్రభుత్వంలో, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి కూడా అక్కడ మాట ఇప్పించా, రేపు శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల మీ అందరినీ కూడా ఇంట్లో పంపించేటువంటి బాధ్యత. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ ని ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే నా పాలకొల్లులో మాత్రం ఏ పేదవాడు పస్తులు ఉండకూడదని 5 సంవత్సరాలు కూడా దాతల సహకారంతో అన్నా క్యాంటీనే కాదు, ఎవరైతే మా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా వచ్చేటువంటి రోగుల బంధువులు కూడా మరి రుచికరమైనటువంటి వేడి అన్నం కోడిగుడ్డుతో సహా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఆశీర్వదించమని కోరేది ఈ పనులు చేయడానికే తప్ప నా స్వార్థం కాదు. మరి ఇంత సమయం అయిన